ఐ హోప్ వింటుందా ఇప్పుడు మేడం? మీ వాయిస్ వినపడుతుంది కానీ నా వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్. అన్ఫార్చునేట్లీ. చెప్పండి యాక్చువల్లీ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు అనేక సందర్భాల్లో ఈ గన్నులకు సంబంధించి కన్సర్న్ నేను అప్పుడు మినిస్టర్, చెప్తాను. కన్సర్న్ నేను మినిస్టర్గా ఉన్న, చెప్పేది ఆ ప్రభుత్వంలో కన్సర్న్ నేను మినిస్టర్గా ఉన్న, చెప్పేది వినపడు కాబట్టి చెప్తాను. అలాగే అలాగే అదే కన్సర్న్ ఇప్పుడు మినిస్టర్ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి కూడా మీరు అనేక ప్రస్తావనలు చేశారు. సో దట్స్ వై ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ పర్టికులర్లీ. యా సార్, ప్లీజ్. మన కాంగ్రెస్ మిత్రులు చెప్పిన వాటిలో ఒకటి కూడా అబద్ధాలు అనవసరంగా కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటి? గత ప్రభుత్వంలో దోపిడీ తిన్నప్పుడు ఆ దోపిడీ చేసిందని ఆరోపణ చేసినటువంటి ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేసింది? ఇది ప్రశ్న కదా. ఇలా చేసా ఇప్పుడు 2 సంవత్సరాలు దాకా అంటే ఏమీ చేయలేదు. ఏదో పై కేసులు ఉన్నాయి, చేస్తున్నాము డెప్తులు అని చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో చెప్పాను. ఆయన మిత్రులు ఎవరో తెలియని అంశం మన వైఎస్ఆర్ చెప్పాను తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు మైనింగ్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కాలం. ఏం జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళి సూట్ కేసులు లేదనే కారణంగా, నేను ఓపెన్ గా చెప్తున్నా, అది మీ దాంట్లో అది నిజం అబద్ధం అంటే ఎవరు ఎవరు ఎట్లా అనుకుంటారు అనుకోండి. ఏం చేశారు? సజ్జల రామకనాటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ చేసి నువ్వు సక్రమంగా చెల్లించడం లేదు, అదే జెట్ ట్యాక్స్ తెలుగుదేశం వాళ్ళు అంటారు, చెల్లించడం లేదు, మీ టైం ఇస్తున్నా, ఈ టైంలో చెల్లించండి అని చెప్పారని. అయిపోయినా చెల్లించకపోతే మళ్ళీ ఫోన్ చేసి మీ మంత్రి పదవి పీకేస్తున్నాము, మీ మీద కేసులు కూడా పెడతాం అనేసరికి ఆయన హడావిడిగా విజయవాడ వచ్చి, ఎందుకంటే ఆయనతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి చెప్పిన సమాచారం మేర నేను చెప్తున్నాను, మళ్ళీ 2 రోజులు ఒక స్టార్ లో కూర్చొని మొత్తం మైనింగ్ ఫైల్స్ అన్ని తెప్పించుకొని, తను ఎక్కడన్నా సంతకాలు పెట్టినా కేసులు పెడతామంటున్నా అని చెప్పి ఫైల్స్ అన్ని చెక్ చేసుకొని తను ఎక్కడ ఇరుక్కుండా వాటినిటిని క్లియర్ చేయడం, కొన్ని ఫైల్స్ తొలగించాడు. 2 రోజుల్లో తెలియదు. ఏ క్యాంపుకు పోయాడా, వేరే ఊరికి పోయాడా, వేరే సదరు పోయాడా అంటే ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ 2 రోజులు విజయవాడలోనే ఉన్నాడు. సో అన్ని అయిపోయి చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం కొడుకు దృష్టికి వెళ్ళింది రెడ్డి. ఆయన ఆయనకు జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు చాలా, ఇంకా ఈ పెద్ద ఇష్యూ అవుతారు ఎందుకు అని నాన్నగారిని కన్విన్స్ చేసి మళ్ళీ సర్దుబాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. దాని తర్వాత మళ్ళీ ఏమీ లేదు గొడవ. సర్దుబాటు అంటే దాని అర్థం మీకు అర్థమైంటది. సో ఇప్పుడు అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు క్లియర్ గా ఈ ఆరోపణలు చేశారు. అది పెద్ద రామచంద్రారెడ్డి మీలో అక్రమాలు చేశాడు. ఎలాంటి అక్రమాలు చేశారు? జస్ట్ ప్రకాశం జిల్లా, నాకు ఒక మిత్రుడు, మైనింగ్ మిత్రుడు చెందిన ఊరికి ఒక ఉదాహరణ. అక్కడ మైనింగ్ ఉన్నది అనేది తెలుసుకొని ఒక వ్యక్తికి ఆయనకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే ఆ 4 ఎకరాలు కొని దాని పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ని 20 ఎకరాలతో వేశారు. అది ప్రభుత్వం ఇప్పుడు కూడా పెద్ద కష్టం. ఏం కష్టం? ఒక గంటలో తెలుసుకోవచ్చు ప్రైవేట్ భూములు ఎంత వేరు, ఫారెస్ట్ భూములు ఎంత వేరు. ఏమీ లేవు, ఎక్కడా లేవు. నెల్లూరు జిల్లాలో కూడా అట్లా జరిగాయి, 4-5 జరిగాయి అట్లా. సరే, గత ప్రభుత్వంలో ఏవో జరిగాయని అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా నా మైనింగ్ సంబంధించిన ఒక కాంట్రాక్ట్ పెట్టిన దాన్ని బట్టి నెల్లూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు అక్రమమని చేస్తారు. మరి వీళ్ళందరూ చేస్తున్నప్పుడు గతంలో చేసిన ఎందుకు పట్టుకుంటారు? మన గారు చెప్పినట్టు ఎందుకు పట్టుకుంటారు?
అందరూ ఒకటే, కాంట్రాక్టర్లు అందరూ సర్దుబాటుకుంటారు ఎక్కడిదెక్కడ. ఇక్కడ జగన్మోహన్ గారి సన్నిధిలో ఉన్న కాంట్రాక్టర్ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇంక్లూడింగ్ చెప్తున్నాను నేను, తెలుగుదేశాన్ని తప్పవట్లే. ఎందుకు ఎన్డీఏ కూటమితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని అన్ని చేయగలుగుతారు? అందరికీ తెలియదు, ఓపెన్ థ్రెట్స్. అంటే ప్రభుత్వం శుద్ధితో ఇవాళ లేదు, జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం చేసేది మనం చేసుకున్నాం. ఎవరు ఏం చేసుకుంటారు చేసుకొని, పేరుకి ఏమిటి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థ సభ్యుల మీద ఆగ్రహము, లేకపోతే మంత్రుల మీద ఆగ్రహము అని పోలింగ్ పొద్దుంచి సాయంత్రం, లేదంటే 2 రోజులు కూడా వస్తుంది. దాని తర్వాత ఏమీ ఉండదు, జీరో. అన్నిటి విషయాలు అంతే. ఇదో ఎంక్వైరీ, అదో చేసేస్తున్నారు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చేసాడు. ఇలాంటివి టీవీ ఛానల్స్ లో వచ్చేస్తాయి, పత్రికల్లో కూడా వచ్చేస్తాయి. జరుగుతున్నట్టు చూస్తే కనుక ఏ చర్యలు తీసుకోలేదు. మరి ఎన్ని కూడా ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అవుతాయి రాబోయే కాలంలో. చెప్పుకోవడం మీ పరిస్థితి ఏంటి కూడా అన్లైసుకోవాలి. ఎందుకంటే 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఎలక్షన్ ఇయర్. అది ఏం పెద్ద ఉందని ఇంకా జమీలు అంటే ఇంటికే వస్తాయి. మరి ఏస్తున్నట్టు చెప్పండి. ఇప్పుడు పరిపాలనలో అట్టు ఈ రోజుకి రాలేదు ఏం చెప్పడం లేదు, మనం చెప్పడం లేదు, తెలుగుదేశం వారే చెప్తారు ఇంకా రాలేదు, అధికారులు అవినీతి పరుగా ఉన్నారు, జగన్ రెడ్డి గారికి సమాచారం ఇస్తున్నారు అని చెప్తూనే ఉన్నారు. ఎందుకు పట్టు లేకుండా పోయి, ఎందుకు ఏం లేకుండా పనిస్తున్నారు, ఎందుకు సమాచారం ఇచ్చేస్తున్నారు? పత్రికల్లో వైఎస్ఆర్సీపీ పత్రికలో లెటర్స్ తో సహా, కమ్యూనికేషన్ జరుగుతున్నటువంటి పేరుతో సహా ఎలా పోతున్నాయి బయటికి? అంటే ఎవరు దారి వాళ్ళకంటే చంద్రబాబు దారి, లోకేష్ దారి, మంత్రుల దారి, దారి వాళ్ళకి. ఇక్కడ అన్యాయం జరుగుతున్నదే. ఆ అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరు? గతంలో చేసిన వాళ్ళంత అన్యాయం చేసింటే మనం ఎందుకు ఊరాలి అని మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారా? ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు బాజీ గారిని అడుగుతున్నాను, ఫిర్యాదు చేయమనండి, ఏ వస్తుందో చూడండి. నేను ఒకదానికి ఫిర్యాదు చేశాను, నా అనుభవం ఆయన వారికి చెప్తున్నాను. ఏముంటుంది? మీ ఒక మెయిల్ వచ్చేస్తుంది, మీ ఫిర్యాదు స్వీకరించాము, ఈనాడు మీది అని. ఒక 15 రోజులు అయితే అని మీ ఫిర్యాదును క్లోజ్ చేశాము, పరిష్కరించాము, సంబంధిత అధికారులకు పంపించాము, అయిపోయాయి. ఆ సంబంధిత అధికారుల నుంచి ఏమి 6 నెలలైన మాత్రం రాదు, సంవత్సరమైనా రాదు, వాళ్ళ ఎక్కడో పడిపోయింది. ఇదేనా చెప్పాలంటే? అబ్బో బ్రహ్మాండంగా చెప్పారు కదా, పేర్లు ఇస్తే మేము వడ్డలు తీసుకుంటున్నాం, 5 తీసుకున్నాం, అదో 30 రోజులు అన్ని చర్యలు తీసుకుంటారు. ఏ నేను ఎవరన్నా అడ్డు వేస్తున్నాను, నేను ఫిర్యాదు కాగితాలు నాకు సమాధానం చేయడం. అందువలన ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికి సెట్ కాలేదు, ఎవరి దారి ఇప్పుడు చూడండి, జనసేన వాళ్ళది, బీజేపీ వాళ్ళ దారి వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళ దారి. ఇప్పుడు ఏమన్నారు? అమ్మో తమిళుడు మన ఎప్పటి నుంచి మన మహిళలందరూ కూడా సరిగా పనిచేయటం లేదు, మొత్తం బాగా పనిచేస్తుందంటే ఎంఏ పనిచేయడం లేదు, గ్రౌండ్ లెవెల్ పని చేయగలిగితే మళ్ళీ రాగలము, లేకుండా పడుతామని ఇప్పుడు ఆలోచించున్నామని పత్రిక టీవీ ఛానల్లో వస్తున్నాయి నిన్న నుంచి, ఈ రోజు నుంచి. ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు ఏం చెప్పినా కూడా మైనింగ్ సంబంధించి మైనింగ్ కాంట్రాక్టర్ అని, మైనింగ్ తెలిసిన వారు కానీ, మైనింగ్ జరిగే జిల్లాల్లో కానీ క్రమం జరిగాయని ఆ ప్రజలందరికీ తెలుసు కదా. మీరు ఏ చర్యలు తీసుకుపోతే వాళ్ళందరూ ఏముంటారు?
అరే ఒక ప్రభుత్వం వాళ్ళతో వీళ్ళు కూడా రాజీ పడ్డారు, వీళ్ళు కూడా ఏం చేయరు అంటే మీ నెగిటివ్ ఓటు పెరుగుతుంది. అనేక అంశాల మీద ఇదే ఓటు పెరుగుతున్నది. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం.